శ్రీ రామకృష్ణ సేవా సమాజం పుడిపట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. సర్వదేవదేవి స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. ధవళవసన వేష మూర్తకారుణ్యదేహ సురనరమునివంద్య రామకృష్ణార్చితాద్యా సకల గుణయుతానువేష్టితాంగాం సలజ్జాం జనన మరణ భాగీ శారదా పాతు దివ్యాం జనన మరణ భాగీ శారదా పాతు దివ్యాం. అందరికీ నమస్కారం. పుదిపట్ల రామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక కార్యక్రమంలో మనము 38వ ఎపిసోడ్లోకి 198వ శ్లోకంతో ప్రవేశిస్తున్నాం. ఆధ్యాత్మచింతన పరాంగుఖ మానసానాం స్త్రీకాంచనాది విషయైర్ముషితేంద్రియాణాం యద్భాషణేన యదపాంగనిరీక్షణేన ధీర్భిద్యతే సపదితం భజ రామకృష్ణం. యద్భాషణేన యదపాంగనిరీక్షణేన ధీర్భిద్యతే సపదితం భజ రామకృష్ణం. ఈ శ్లోకానికి అర్థం ఏంటో చూద్దాం. ఆధ్యాత్మిక విషయ చింతన పట్ల విముఖులు, కామినీ కాంచనాది భోగముల పట్ల గాఢానురక్తులైన వారి చిత్తములను సైతం తన మాటలచే కడగంటి చూపులచే కరిగించగల ఆ శ్రీరామకృష్ణుల వారిని ప్రార్థించు. ఎంత అద్భుతం! దీనికి అబ్బో ఎన్ని రకాలైన ఉదాహరణలు కనిపిస్తాయో మనకి చెప్పలేం. అసలు పరాంగుఖులు కాదు, అసలు ఆయన పైన ఒక శత్రుభావంతో వచ్చినటువంటి వాళ్ళు కూడా పాదాక్రాంతులైపోవడం అన్నది మనకి చాలా సంఘటనల్లో కనిపిస్తుంది. అలాంటి సంఘటన ఒకటి చూద్దాం, ఒకటి రెండు చూద్దాం. చూడండి, యోగిన్మా ఒక చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాధకురాలు, అమ్మకి ప్రియాతి ప్రియమైన చెలికత్తె. అంతేకాదు చాలా గొప్పగా గురుదేవులు కూడా ఆమెను గురించి, ఆమె క్షణంలో వికసించి వాడిపోయే పుష్పం కాదు, సహస్రదళ కమలం లాంటి అపురూపమైన దివ్యమైనటువంటి స్త్రీ అని కూడా చెప్తారు కదా. అటువంటి యోగిన్మా ఒకసారి గురుదేవుల్ని ఇంటికి పిలుస్తుంది, రమ్మని చెప్పి ఆహ్వానిస్తుంది సత్సంగానికి. అందరూ వస్తారు ఇంకా గురుదేవులతో పాటు కూడా కదా. అప్పుడు ఏం జరుగుతుంది, యోగిన్మా తమ్ముడికి హీరాలాల్ అతని పేరు. ఆ హీరాలాల్కి ఈ యోగిన్మా గురుదేవుల దగ్గరికి వెళ్ళడమే ఇష్టం ఉండదు. అసలు అతను రావడం, ఆ గురుదేవులు ఇంటికి రావడం అసలు ఇష్టం ఉండదు. ఏం చేస్తాడు, గురుదేవుల మీదికి ఒక అతన్ని ప్రయోగిస్తాడండి. ఆశ్చర్యపోతాం మనము. ఈ మధ్య రామకృష్ణ ప్రభలో ఈ కథ అంతా కూడా చివరిగా ఒక బొమ్మల కథ వస్తుంది చూడండి. ఆ బొమ్మల కథ రూపంలో వేశారు. ఎంత బాగుండిందో అసలు చెప్పలేం. ఇతని పేరు ఒక మల్ల యుద్ధ వీరుడు. ఇతని పేరు హీరాలాల్. సోదరుడి పేరు హీరాలాలు. ఈ మల్ల యుద్ధ వీరుడి పేరు మన్మధ్. ఈ మన్మధ్ కాచుకొని ఉన్నాడు, గురుదేవులు ఎప్పుడు వస్తారా భయపెడదాము అన్నట్టుగా. కొండలు తిరిగిన శరీరంతో వచ్చాడు పాపం, బక్క శరీరంతో మన గురుదేవులు. అంతే, ఏంటో చూడండి అసలు ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటే గురుదేవులు వచ్చి రావడంతో ఆయన వదనంలోంచి వచ్చిన మాటలు వింటూనే ఏం జరిగిందో ఏమో
మన్మధ ఆయన కాళ్ళ మీద పడిపోయి, ప్రభువు నేను దోషిని, దయచేసి నన్ను క్షమించండి అన్నాడట ఏడుస్తూ. సరేలే ఒకరోజు దక్షిణేశ్వరానికి రా అనడము, తర్వాత ఈ అఖండానంద స్వామీజీతో కలిసి ఈ మన్మధ గురుదేవుల దర్శనానికి వెళ్ళడము, మన్మధును అలా తాకి ఆశీర్వదిస్తారు గురుదేవులు. ఆ స్పర్శ అతడి జీవితాన్ని మార్చివేసింది అని అక్కడ చేతనానంద స్వామీజీ రాస్తారు. ఎంత అద్భుతం కదా. అట్లాగే ఇంకొక ఉదాహరణ మనకి గురుదేవుల యొక్క అపూర్వమైన గొప్ప శిష్యుడు, గృహస్థ భక్తుడైనటువంటి బలరాం బోస్ చరిత్రలో కనిపిస్తుందండి. అదేలాగా అంటే ఈ బలరాం బోసు చాలా గొప్ప జమీందారీ వంశానికి చెందినటువంటి వాడు. అయితే చాలా అనారోగ్యంగా ఉంటాడు ఆయన. ఈ జమీ వ్యవహారాలన్నీ దాయాదులే చూసుకుంటూ ఉంటారు బాగా. ఈయనకేదో ఇచ్చేస్తూ ఉంటారు ఖర్చులకి. అందుకని ఈయన పెద్దగా పట్టించుకోడు జమీ వ్యవహారాల్లో. కాకపోతే వాళ్ళ అజమాయిషీలో ఉన్నట్టుగానే ఉంటాడు పాపం, తప్పదు కదా ఇంకా. అయితే ఈ జమీందారీ వాళ్ళల్లో ఈ అజమాయిషీ ఆస్తి వ్యవహారాలు చూసుకునేటువంటి దాయాది హరివల్లభ్. ఇతను ఏం చేస్తాడు, వచ్చినప్పుడు కలకత్తాకి అందరూ చెప్తారన్నమాట, ఇదిగో ఇదిగో ఆ దక్షిణేశ్వరంకి వెళ్తాడు, ఆ పిచ్చి బ్రాహ్మణుడి దగ్గరికి అతను కూడా వస్తూ ఉంటాడు. అంతేకాదు ఇంట్లో ఆడవాళ్ళందరూ వెళ్ళి ఏంటో ఆయన పాదధూళి తీసుకుంటారు, కుటుంబం అంతా ఆయన పట్ల పిచ్చిగా ఉంటారు, అది ఇది ఏదేదో చెప్తారు. ఈయనకి ఎందుకో నచ్చదే నచ్చదు ఈయన అక్కడికి వెళ్ళడము. ఇదంతా కూడా ఇవన్నీ జరుగుతాయి. గురుదేవుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా లోపల మదన పడుతూ ఉంటాడనమాట. ఈయన అంతరంగాన్ని కనిపెట్టేస్తారు గురుదేవులు, అంతే కదా. ఆయనకి తెలియదేముంది, ఏం నాయన అలా ఉన్నావు అంటే ఇట్లా చెప్పుకుంటాడు పాప మనసులో బాధ. అవును అట్లయితే ఆయన ఒక్కసారి తీసుకురాగలవా అంటే, అయ్యయ్యో అతను గొప్పవాడు, బాగా చదువుకున్నాడు, వివేకవంతుడు, కానీ ఏంటో మరి ఇట్లాంటి అభిప్రాయం ఏర్పరచుకున్నాడు, నా వల్ల కాదు అని అంటే, అప్పుడు గిరీష్ ఘోష్ పూనుకుంటాడు. మేమిద్దరము కలిసి చదువుకున్నాము, అదెంత పని నేను తీసుకొస్తాను అని చెప్పి ఈ హరివల్లభని తీసుకొస్తాడండి. హరివల్లభ్ ఎట్లా వచ్చాడు మనకి ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ఆధ్యాత్మిక విషయ చింతన పట్ల విముఖులు, కామిని కాంచిన భోగం గాఢానురక్తులైనటువంటి వాళ్ళు చిత్తాలు సైతం మార్చగలిగారు అని వచ్చింది కదా. దానికి చూడండి ఎంత అద్భుతమో. వచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడ ఆ మాటలోనే చదువుదాం, భలే ఉంటుంది. ఆ మధ్యాహ్నము గిరీష్ హరివల్లభని తోడుకొని వచ్చాడు. శ్రీరామకృష్ణులు సాదరంగా ఆహ్వానించి అతన్ని తాకుతూ నా సొంత మనిషిలా అనిపిస్తున్నావు అన్నారంట. సొంత మనిషిలా అనిపిస్తున్నావు అన్నారు. ఆ తర్వాత శ్రీరామకృష్ణులు భగవంతుని పట్ల విశ్వాసం, భక్తి, ఆత్మార్పణ వీటి గురించి మాట్లాడారు. గురుదేవుల శిష్యులలో ఎవరో ఒక పాట పాడారు. ఆయన క్రమంగా సమాధి స్థితిలో మగ్నులయ్యారు. శ్రీరామకృష్ణుల ప్రేమాస్పద రూపాన్ని చూసి, స్ఫూర్తిదాయకమైన ఆయన వచనాలు విని కళ్ళు అశ్రుపూరితాలయ్యేంతగా హరివల్లభ్ చలించిపోయాడు. మునిమాపు వేళ శ్రీరామకృష్ణుల పాదధూళి స్వీకరించి హరివల్లభ్ ఆయన వద్ద సెలవు పుచ్చుకున్నాడు. ఈ విధంగా హరివల్లభ్ మనస్సులో పరిణామం తెచ్చి బలరాం ఆందోళనను, ఆదుర్దాను గురుదేవులు తొలగించారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇంకా చాలా 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 ఉన్నాయి ఉదాహరణలన్నీ కూడా. అట్లాంటి విషయము ఈ శ్లోకంలో చెప్పారు. తర్వాత 199వ శ్లోకానికి వెళ్తున్నాం. హృత్ప్రాణ నిర్జయ వివేక విరాగ యోగ జ్ఞాన ప్రభావ పరభక్తి మహాసముద్రం మత్స్యాశ్వసింహ కమఠాద్యఖిలావతార పూర్తి స్వరూపమనుచింతయ రామకృష్ణం. మత్స్యాశ్వసింహ కమఠాద్యఖిలావతార పూర్తి స్వరూపమనుచింతయ రామకృష్ణం. మనస్సుని, ప్రాణాన్ని నియంత్రించడం, వివేకము, వైరాగ్యము, జ్ఞాన ప్రభావము, ఆత్యంతికమైన పరాభక్తి అనే ఆధ్యాత్మిక సంపదలకు నిలయమైన మహాసాగరం, సకల అవతారముల పూర్ణస్వరూపం. ఏమేమి ఇక్కడ చెప్పిన అవతారాలు? మత్స్య, అశ్వము, సింహము, కమఠం. మత్స్యం అంటే మత్స్య అవతారము, అశ్వము ఈ అవతారము,
రెండుగా అనుకోవచ్చు మనం ఇక్కడ. అశ్వం అంటే కల్కి వస్తుంది, అశ్వముఖంతో ఉన్నటువంటి హయగ్రీవ స్వామి వస్తుంది, సింహం అంటే నరసింహ అవతారము, కమఠం అంటే కూర్మ అవతారము. ఇట్లాంటి అన్ని అవతారాల యొక్క పూర్ణ స్వరూపమైనటువంటి శ్రీరామకృష్ణుని సదా చింతింపుము అని. అందుకే కదా వివేకానంద స్వామి వారు ఏం రాస్తారు, అవతార వరిష్ఠులు అని. అన్ని అవతారాల్లోకి వరిష్ఠమైనటువంటి శ్రేష్టమైన దివ్యమైన అత్యంత అద్భుతమైన అవతారము రామకృష్ణుల అవతారము అని చెప్పి కదా. ఆ దివ్యమైనటువంటి సప్తర్షి మండలం నుంచి వచ్చినటువంటి ఋషి రాసిన వాక్యం అసత్యమవుతుందా? అంత ప్రగాఢమైన విశ్వాసం కలిగి ఉండాలి మనం. అవతార వరిష్ఠులు శ్రీరామకృష్ణులు. అది తర్వాత 200వ శ్లోకం. పాండిత్య గర్విత ధియాం బహుదూర సంస్థం దుశ్చేష్టితాననుశైనాం హృదయే స్ఫురంతం వేదాంత ఘోర విపినే మునిభిర్వి మృగ్యం ఏకాంత భక్తి సులభం భజ రామకృష్ణం వేదాంత ఘోర విపినే మునిభిర్వి మృగ్యం ఏకాంత భక్తి సులభం భజ రామకృష్ణం. ఏమిటి దీనికి అర్థము? పాండిత్య గర్వం కలవారికి బహుదూరంలో ఉండేవాడు, తమ దుష్కర్మలకు చిత్తశుద్ధితో పశ్చాత్తాపం అనుభవించే వారికి అంతరంగంలోనే స్ఫురించేవాడు, మునుల చేత దట్టమైన వేదాంత వనాలలో వెతకబడేవాడు అయిన రామకృష్ణులు తన ఏకాంత భక్తులకు మాత్రం అతి సులభుడు. అట్టి రామకృష్ణుల్ని భజించు అంటే ఒకానొక పరిస్థితుల ప్రభావమో పూర్వజన్మ కర్మఫల ప్రభావమో ఒక తప్పు చేశాడు, పాపం చేశాడు. కానీ ఆ పశ్చాత్తాపం ఎప్పుడైతే పడతాడో అటువంటి వాళ్ళపైన రామకృష్ణుల వారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అంతేకాదు మునుల చేత దట్టమైన వేదాంత వనాలలో వెతకబడేవాడు. వేదాంతాల్లో ఏ పరబ్రహ్మం గురించి అయినటువంటి వర్ణన ఉందో అటువంటి వాళ్ళ చేత వెతకబడేవాడు, పరతత్వ స్వరూపంగా వెతకబడేటువంటి రామకృష్ణుల వారు వీళ్ళందరికీ కష్టం దొరకడం, ఒక్కరికి మాత్రమే బాగా దొరుకుతాడంట ఆయన. ఎటువంటి వాళ్ళకి? ఏకాంత భక్తులు అంటే ఒక పరాభక్తి శ్రేష్టత్వము, భక్తిలో పండిపోయినటువంటి వాళ్లకు అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు, ప్రేమ, ఆరాధనా భావము, అత్యంతమైనటువంటి అపురూపమైన భక్తి, ప్రగాఢమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే దొరుకుతాడు తండ్రి అని చెప్తారు ఇక్కడ. తర్వాత 201వ శ్లోకం. భృంగాయమాణం అచలేంద్ర సుతాపదాబ్జే మేఘాయమానం అపునర్భవ పుష్పవాట్యాం చంద్రాయమాణం అనురాగ సుధాపయోధౌ స్వాత్మాయమానమఖిలే భజ రామకృష్ణం చంద్రాయమాణం అనురాగ సుధాపయోధౌ స్వాత్మాయమానమఖిలే భజ రామకృష్ణం. ఇది 201వ శ్లోకం. దీని భావం చూద్దాం. పర్వతరాజపుత్రిక అయిన పార్వతీదేవి చరణ కమలాలపై వ్రాలిన తుమ్మెదలాగా అంటే ఇక్కడ 2 రకాలుగా దీనికి అర్థం చెప్పుకోవచ్చు. పార్వతీ చరణాలు ధ్యానించే పరమశివుడని ఒక భావం వస్తుంది. నిరంతరం కాళీ పాదములు చింతన చేసే రామకృష్ణుడని అర్థం వస్తుందన్నమాట. మోక్షమనే పూదోటను పులకింపజేసే నీలి మేఘము, ప్రేమామృత సాగరాన్ని పరవశింపజేసే చంద్రుడు, అఖిల జీవులకు ఆత్మ అయిన రామకృష్ణులను భజించు. ఎంత అద్భుతమండి! పార్వతీదేవి యొక్క చరణాలని ధ్యానించేటువంటి పరమశివుడు కావచ్చు, పరమశివుడు ఆయనే, చింతన చేసేటువంటి మహాభక్తుడు ఆయనే. కాళీపదాలని ఆ తల్లే కదా కాళీ తల్లి. కాళీమాత జగజ్జనని భవతారిణి కాళీమాతని ఎలా ఆయన జాగృత చైతన్యమూర్తిగా చేశాడు తన ప్రగాఢమైనటువంటి తపశ్శక్తి వలన. అబ్బా, ఏమి అద్భుతం! చరిత్రలో అనన్య సామాన్యమైనటువంటి గొప్ప తపస్సుతో కదా ఆయన జాగృతం చేశాడు, జాగ్రత్త దేవతగా మార్చాడు. మధురనాథ్ విశ్వాసు ఈ రామకృష్ణుల వారి యొక్క చేష్టలన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటున్నాయి, అసంబద్ధంగా ఉంటున్నాయి అని గుళ్ళు అందరూ కంప్లైంట్ చేస్తారు కదండి ఆయనకి. అప్పుడు ఏమిటో విషయం చూద్దామని భలే వర్ణిస్తారు అక్కడ. మధురనాథ్ గుడిలోకి వచ్చేటప్పటికి ఈయన అపారమైనటువంటి పారవస్య భావం, చిన్న పిల్లవాడు తల్లితో ఏ విధంగా అరమరికలు లేకుండా గొప్ప
ప్రేమతత్వంతో దగ్గరగా చనువుగా ఉంటాడో ఆ విధంగా నిష్కల్మషమైన నిర్మలమైన భక్తి పారవస్యంతో ఆయన అమ్మతో మాట్లాడడము పూజ చేయడము చూస్తాడు కదా మధురనాథ్ విశ్వాసు, కనిపెడతాడండి. ఈయనకి అమ్మ అనుగ్రహం దర్శనము దొరికింది, అమ్మ సాక్షాత్కారం జరిగింది. దేవాలయం అంతా కూడా అపూర్వమైన దివ్య తేజస్సుతో ఆ దైవీయమైనటువంటి కాంతితో నిండిపోయినట్లుగా ఆయనకి స్ఫురించింది. ఎంత అద్భుతం అండి, భలే వర్ణిస్తారు అక్కడ, కనిపెట్టేస్తాడు. ఆహా, ఏమి అపూర్వమైనటువంటి అర్చకుడు, ఏమి మా అమ్మ, ఏమి తల్లి, ఏమి భక్తుడు, అపూర్వ భక్తుడు. ఇతను సామాన్యుడు కాదు, మహాసాధకుడు, మహాసిద్ధ పురుషుడు. అమ్మ జాగృతి చెందింది అనేది మధురనాథ్ విశ్వాస్ కనిపెడతాడు. ఎంత అద్భుతం అక్కడ. అట్లాగా తీవ్ర వ్యాకులతతో తపనతో ప్రగాఢమైన భక్తి విశ్వాసాలతో బా ఎట్లా జాగృతి చెందించాడు, తల్లిని కళ్ళ ముందు నిలుపుకున్నాడు. స్వామి, మన తండ్రి, మన గురుదేవులు, మన రామకృష్ణుల వారు, జగద్గురువు కదా, ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. అలాగే మోక్షం అనే పూదోటను పులకింపజేసే నీలిమేఘమంట ఆయన పూల తోట ఉంది. దానికి ప్రధానంగా జీవాధారము వర్షము, చినుకులు కదా, దాని మీద వర్షం రావాలంటే మేఘం ఉండాలి, మేఘమే దానికి ఆధారము. ఏమిటి ఆ పూల తోట అంటే మోక్షము. అన్నిటినీ మించినటువంటి అది సగుణ భక్తి కాదు, ఆలంబన పడేటువంటి భక్తి కాదు, అన్ని స్థాయిలు దాటినటువంటి ఒక భక్తి అది. పరాభక్తి, అదే జ్ఞాననిష్ట, అదే సర్వము భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు, నేను కూడా భగవంతుడే అనేటువంటి ఒక అద్వైత భావంలో, సోహం అన్నటువంటి భావాల్లో ఉన్నటువంటి ఒకానొక స్థాయి అది మోక్షం అంటే. ఆ స్థాయి ఇచ్చేటువంటి శక్తి కలిగిన స్వామి మన రామకృష్ణుల వారు. ప్రేమామృత సాగరాన్ని పరవశింపజేసే చంద్రుడు ఆయన. చంద్రుడి కళ్ళలతోటి పూర్ణిమ రోజు సముద్రం ఉప్పొంగుతుందని కదా మనకు సైంటిఫిక్గా కూడా చెప్తారు, వాస్తవంగా జరిగేటువంటి విషయం అది. అలాగా ఆ ప్రేమామృతం అనేటువంటి సముద్రం, దాన్ని పొంగింపజేసేటువంటి వర్ధిల్ల చేసేటువంటి చంద్రుడు మన రామకృష్ణ చంద్రుడు. అలాగా అఖిల జీవులకి ఆత్మ, అంతరాత్మ. మనము పాడుకుంటాం చూడండి, ఎంత బాగుంటుంది. ఏకాదశి రోజు పాడేటువంటి నాణ్య స్పృహ రఘుపతే హృదయే స్మదీయే సత్యం వదామి చ భవ అఖిలాంతరాత్మా భక్తిం ప్రయచ్చ రఘుపుంగవా నిర్భరా మే కామాదిదోష రహితం కురు మానసం చ శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఏం అద్భుతమైన శ్లోకం అండి. ఈ ఒక్క శ్లోకాన్ని అందులో అర్థాన్ని తరచి ధ్యానం చేసుకొని ధారణ చేసుకొని అనుభూతిలోకి తెచ్చుకుంటే చాలదా, ఆ ఒక్క సాధనే సరిపోతుంది. రాసిన వారు సామాన్యులా, తులసీదాసు రామచరిత మానసులోడిది ఈ శ్లోకము. మనం ఏకాదశి రోజు ఈ శ్లోకం తప్పకుండా చెప్పుకుంటాం. అంత అపూర్వమైన శ్లోకం. స్వామి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా నాకు ఒకే ఒక్క కోరిక ఉంది, అఖిలాంతరాత్మ సర్వాంతరాత్మ, ఆ పదం కోసం ఈ శ్లోకం చెప్పుకుంటున్నాం. అందరిలో ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి పరమాత్మ అయిన రామచంద్ర ప్రభు, నాలో కామం అనే దోషం లేకుండా చెయ్యి, నీ మీద అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండాలి అన్నటువంటి ఒక్క కోరిక మాత్రమే నాలో ఉంది, ఇది నిజము సత్యము తండ్రి అని దానికి అర్థం. ఆ శ్లోకానికి ఎంత బాగుంది. అటువంటి రామకృష్ణుల్ని భజించు. తర్వాత 202వ శ్లోకం. ఉత్కంఠయా సుచిరకాంక్షితం ఆప్త కామైర్యత్నం వినైవ సముపార్జితమాత్మశిష్యైః యోగక్రియా ప్రవచనాది శతైరలభ్య మాకస్మికం స్మర తదీయ కృపాకటాక్షం. ఆప్తకాములైన యోగులు మునులు చిరకాలం ఉత్కంఠతతో కాంక్షించి సాధించినా
లభించని శ్రీరామకృష్ణులు తన స్వీయ శిష్యులకు అప్రయత్నంగానే లభించారు. వాని కృపా కటాక్షము యోగము చేయగాని, కర్మల చేయగాని, ప్రవచనాది అనేక సాధనాల చేయగాని లభించదు, ఆకస్మికంగా లభిస్తుంది. అట్టి శ్రీరామకృష్ణులనే స్మరించు. ఇక్కడ కూడా ఉపనిషత్ తత్వాన్ని ప్రతిపాదిస్తుంది. నాయం ఆత్మ ప్రవచనేన లభ్య న మేధయ న బహునాశ్రుతేన యమే వైశ్యవృణితే తేన లభ్య అని మనకి ఉపనిషత్తు చెప్తోంది. ఆత్మ అన్నది నువ్వు మహా మేధస్సుతో ప్రవచనం చెప్పడం వల్ల కానీ, గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర ప్రవచనాలు వినడం వల్ల కానీ, నా మేధయ నా బహునాశ్రుతేనా ఆ ఆత్మ నీకు అర్థం కాదు, అనుగ్రహం చూపించదు. ఎప్పుడు యమే వైశ్యవృణితే, ఎప్పుడైతే ప్రతిపిస్తావో తపిస్తావో ఆత్మతత్వం కోసం, భగవతత్వం కోసం, అప్పుడు తనకు తాను అది వ్యక్తపరుచుకుంటుంది. నీవు ఎంత తలకిందులు తపస్సు చేసినా కాదు, ఆ పరమాత్మకు అనుగ్రహం కలిగినప్పుడు, కరుణించాలి అనుకున్నప్పుడు మాత్రమే నీపైన అట్టి జ్ఞానం ప్రసరిస్తుంది, జ్ఞానకాంతి ప్రసరిస్తుంది. మనము దుర్గాచరణ్ నాగ్ మహాశయ జీవితంలో చూస్తామండి. ఇది ఏమిటంటే, ఆయన స్నేహితుడు సురేష్ అనేవాళ్ళు ఇద్దరు వెళ్తారు మొట్టమొదటిసారి. అప్పటికే ఆయన సాధనలో బాగా పండిపోయి ఉన్నాడు. గురుదేవులే అంటారు, అబ్బా ఇతను ప్రజ్వలించే అగ్నిసుమా అని అంటారు. నువ్వు చాలా మంచి స్థాయికి వచ్చేసావు తండ్రి, ఇంకెందుకు నువ్వు చింతపడతావు అని కూడా ఓదారుస్తారు ఆయన్ని. అంత గొప్ప స్థాయిలో ఉండేటువంటి మహాత్ముడు దుర్గాచరణ్ నాగ్ మహాశయుడు. అయితే మన స్నేహితుడు అడుగుతాడు, అవును కానీ నాగ్, నువ్వు ఆయనే భగవంతుడు, ఆయనే సాక్షాత్ నారాయణుడు అని ఎలా చెప్పగలవు అని అడుగుతాడండి ఒకానొక సందర్భంలో. అప్పటికి ఈయనకి బాగా దృఢం అయిపోయింది, ఆయన సాక్షాత్తు భగవంతుడు, అవతారం కాదు, భగవంతుడే, పరబ్రహ్మ స్వరూపమే అనేది అర్థమైపోయింది ఆయనకి. అయితే ఏం చెప్తాడంటే, ఈ ఒక్క సమాధానమే మనకి ఒళ్ళు జలధరించేటట్లు చేస్తుంది. ఇదిగో నువ్వు 1000 సంవత్సరాలు తాళ్ళ కిందులు తపస్సు చేసినా ఆయన భగవంతుడు అని కనిపెట్టలేవు, నువ్వు అనుభూతి చెందలేవు, నీ అనుభవానికి రాదు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహం నీపైన ప్రసరిస్తుందో అప్పుడు ఆయన భగవంతుడే అనేటువంటి స్పృహ నీకు కలుగుతుంది అనేది చెప్తాడండి. ఎంత బాగుంటుందో ఆ సన్నివేశం. ఆ విధంగా రామకృష్ణుల వారు మనకి అటువంటి స్పృహ కలిగించాలి. కలిగిన స్పృహ నిరంతరం అలాగే నిలిచి ఉండాలి అని ప్రార్థిద్దాం, వేడుకుందాం ఆ తండ్రిని. జై శ్రీరామకృష్ణ, జై శారదమ్మ తల్లి, జై స్వామి వివేకానంద.